హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న వజ్రంలో సూక్ష్మలోపం భవిష్యత్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్ని మార్చే రహస్యాన్ని బయట పెట్టగలదంటే నమ్ముతారా? ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు తెలిసిన అయస్కాంతాల ప్రపంచంలో కొత్త అధ్యాయం తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అమెరికా సైంటిస్టులు వజ్రంలో అతి చిన్న లోపం ఉపయోగించి ఒక కొత్త రకం అయస్కాంతం గుర్తించే పద్ధతి ప్రతిపాదించారు. అసలు ఈ కొత్త అయస్కాంతం ఏంటి? డైమండ్ ఇందులో ఎలా సహాయపడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో యూనివర్సిటీ అట్ బఫెలోకు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన జమీర్ మారినో, లిబోర్ ష్మెజ్వెల్, జైరో సినోవా తదితర శాస్త్రవేత్తలు నాయకత్వంలో జరిగింది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు ప్రధానంగా రెండు రకాల అయస్కాంతాల గురించే తెలుసు. ఒకటి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్లో కనిపించే ఫెర్రో మ్యాగ్నెట్స్, మరొకటి యాంటీ ఫెర్రో మ్యాగ్నెట్స్. అయితే 2019లో సైంటిస్టులు అల్టర్ మ్యాగ్నెట్ అనే కొత్త రకం అయస్కాంత భావన ప్రతిపాదించారు. ఇది మిగతా రెండు రకాల అయస్కాంతాల నుంచి మంచి లక్షణాలు కలిపిన ప్రత్యేక వ్యవస్థగా భావిస్తున్నారు. అల్టర్ మ్యాగ్నెట్స్ భవిష్యత్తులో మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అలాంటి పదార్థాలు ఖచ్చితంగా గుర్తించడం పెద్ద సవాల్గా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు ఒక కొత్త పద్ధతి ప్రతిపాదించారు. వజ్రంలో సహజంగా లేదా కృత్రిమంగా ఏర్పడే సూక్ష్మ లోపాన్ని సెన్సర్లు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ లోపం నైట్రోజన్ పరమాణువు. దాని పక్కన ఖాళీగా ఉన్న కార్బన్ స్థానం వల్ల ఏర్పడుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న అతి స్వల్ప అయస్కాంత మార్పులు కూడా గుర్తించగలదు. పరిశోధకుల ప్రణాళిక ప్రకారం ఈ డైమండ్స్ సెన్సర్ను అనుమానిత అల్టర్ మ్యాగ్నెట్ పదార్థానికి దగ్గరగా ఉంచి పరీక్షిస్తారు. ఆ పదార్థం ప్రభావంతో డైమండ్లో అయస్కాంత సంకేతం ఎలా మారుతుందో పరిశీలిస్తారు. కొన్ని ప్రత్యేక దిశల్లో సంకేతం వేగంగా తగ్గితే అది అల్టర్ మ్యాగ్నెట్కు సంబంధించిన లక్షణంగా భావించవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విధానం ఇంకా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. కంప్యూటర్ నమూనాల ఆధారంగా మాత్రమే ప్రతిపాదించారు. అయినప్పటికీ 200కు పైగా పదార్థాలు అల్టర్ మ్యాగ్నెట్స్గా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఈ కొత్త పద్ధతి విజయవంతమైతే వాటిని గుర్తించడం మరింత సులభమవుతుంది. చూసారుగా, వజ్రంలో అతి చిన్న లోపం కూడా సైన్స్ ప్రపంచంలో పెద్ద రహస్యాలు ఛేదించగలదని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం ప్రకారం అల్టర్ మ్యాగ్నెట్స్ నిజంగా ఉన్నాయని నిర్ధారిస్తే భవిష్యత్తులో మరింత వేగవంతమైన, తక్కువ విద్యుత్ వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి మార్గం సుగమం కావచ్చు. ప్రస్తుతం ఇది సిద్ధాంత ప్రతిపాదన మాత్రమే అయినా భవిష్యత్తులో టెక్నాలజీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.